నమస్తే అందరికీ. ఇప్పుడు మనమైతే శ్రీశైలం వెళ్తున్నాం. పైకి వెళ్తూ ఉన్నాం అన్నమాట కొండ మీదకి. ఇక్కడే మేము టెంపుల్ వెనుక భాగంలో దేవతికుల వసతి గృహంలో బస చేసాం. ఒక డోనరు మాకు ఇప్పించారనమాట రూమ్స్. చాలా బాగున్నాయి. ఇది మొదటి రోజు సాక్షి గణపతి టెంపుల్తో మొదలు పెట్టాం మేము. అక్కడ గణపతిని దర్శించుకుని కాసేపు అలా కూర్చున్నాం. చాలా ఎండగా ఉందన్నమాట అండి. అసలు టెంపరేచర్ చాలా దారుణంగా ఉంది. ఇది సాక్షి గణపతి ఆలయం బయట భాగం అన్నమాట. ఎవరైనా శ్రీశైలం వచ్చేటట్టయితే తినడానికి ఏవైనా తెచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ ఏంటంటే ఇది ఫారెస్ట్ కదా, ఫారెస్ట్లో ఏమైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ అంగడుల్లో అమ్మకానికైతే ఉన్నాయి. నేనైతే ఏమీ కొనలేదు, జస్ట్ చూసామంతే. స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తున్నాం. ఇది లలితామ్మవారి పీఠం శ్రీశైలంలో. ఇది మా మొదటి రోజున మేము శివయ్యని దర్శనం చేసుకోలేదు. ఆ తర్వాత రోజుకి స్పర్శ దర్శనం టికెట్స్ అయితే మేము తీసుకుని ఉన్నాము. మాకు ఆ తర్వాత రోజు ఉదయం 7:30కి స్లాట్ అనమాట. అందుకని మేము వచ్చిన రోజున శనివారం నైట్ బయలుదేరాం. ఆదివారం ఉదయం ఇక్కడికి దిగాము. ఆ రోజు కొంచెం మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుని రూమ్స్లో, ఆ తర్వాత మనిషికి 150 రూపాయల చొప్పున తీసుకున్నారు ఆటో ఆయన అయితే. ఒక 5 టెంపుల్స్ తిప్పారనమాట. అందులో సాక్షి గణపతి ఆలయం మొదటిదైతే, ఇది రెండవది లలితా అమ్మవారి పీఠం ఇది. ఇంకా బయలు వీరభద్రస్వామి ఇవన్నీ కూడా మా రెండవ రోజు ప్రయాణంలో అయితే దర్శించుకున్నాం. అవి కూడా చూద్దాంలేండి. ఇది లలితా అమ్మవారి పీఠం. నేను లలితా సహస్రనామం చెప్తూ ఉన్నాను కదా. అమ్మవారి దర్శనం అంటే ఇక్కడ గుడులు ఎలా ఉన్నాయంటే ప్రకృతిలో కలిసిపోయిన ఎక్కువ హంగులు ఆర్భటాలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంది. శక్తి ఉపాసన చేసేవాళ్ళు, లలితా సహస్రనామ పారాయణం చేసేవారు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలంట. నాకైతే తెలియదు అమ్మవారి ఇక్కడ ఒక ఈ లలితా అమ్మవారి ఆలయం ఉంది అని, ఇది దర్శించుకోవాలి అని కూడా నాకు తెలియదు నిజంగా. అదే అంటారు, ఆమె కరుణ ఉంటే ఆమె లాక్కుంటుంది అనేసి. అందుకే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో. ఇక్కడ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం కోసం అని చెప్పేసి కొంచెం అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. దానికి మనవంతుగా ఎంతో ఉడతాభక్తిగా, మనమంత గొప్పవాళ్ళమేం కాదులేండి, మనకి తోచినంత మన సహాయం చేసాం. ఎందుకంటే ఒక గుడి కట్టేటప్పుడు మనం ఒక ఇటుకిచ్చినా సరే అది మన తరతరాలకి దాని యొక్క ఫలితం ఉంటుందంట. అందుకనే ఖచ్చితంగా కూడా ఒక టెంపుల్ కానీ ఏదైనా ఇలాంటి ఒక పవిత్రమైన స్థలాలు నిర్మితమైనప్పుడు మన వంతు సహాయం మనం చెయ్యి అంటూ వేయాలి. ఇది ఆ అమ్మవారి గుడి యొక్క గజస్తంభం అన్నమాట. శ్రీమాత్రే నమః. నాకు చాలా బాగా అనిపించింది ఈ దర్శనం అయితే. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్చక. ఇది ఇంకా శిఖరానికి వచ్చామన్నమాట. శిఖరం దగ్గరికి వచ్చాం. ఈ శిఖరం దగ్గర నేను వీడియో అయితే తీయలేదు. పైకి ఎక్కడం, శిఖరాన్ని గోపురాన్ని చూడటం నాకైతే కనిపించింది. ఏదో చెప్తారు కదా, నాకు ఐడియా లేదు. ఆ శిఖరం కనిపిస్తే మరుజన్మ ఉండదు అని చెప్తారు కదా. ఏమో మనకైతే అంత తెలియదు, కానీ నాకైతే కనిపించింది. మా వాళ్ళందరికీ కూడా కనిపించింది అన్నారు. అందుకని దిండు లేదని సందేహం వలదురా, ఎందెందు వెతికినా అందెందే కలరుదా. అంతా శివమయమైపోయింది అనమాట. ఎక్కడ చూసినా చూడండి చిన్న చిన్న శివలింగాలు చెక్కారు, వాటికి అడ్డనామాలు పెట్టారు. ఇంకా గుడి దగ్గర నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఈ పాలధార, పంచదార ఉన్నాయి. ఇక్కడ ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన తపోభూమి అనమాట. ఇక్కడే ఆయన శివానంద లహరిని రచించారు ఆయన. ఈ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా, ఇవన్నీ కూడా ఒక లైన్లోనే ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మనసుకు ప్రశాంతంగా ఉన్నాయి. చుట్టూ ఆ నల్లమల్ల ఫారెస్ట్, ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఈ ప్లేస్లు.
పంచదార అని ఎందుకంటారంటే 5 చిన్న చిన్న ప్రవాహాలు కలిపి ఒక ప్రవాహం కింద ఏర్పడింది, అందుకు పంచదార అంటారు. పాలధార అంటే వాటర్ తెల్లగా పాల వలె ఉంటాయంట. ఇక్కడే ఇంకా స్నానాలు అవి చేయలేం కానీ కొంచెం అలా ఫేస్ వాష్లు అయితే చేసుకున్నాం. ఆ వాటర్ కొద్దిగా తాగి కొంచెం నెత్తి మీద చల్లుకొని, జన్మకొక శివరాత్రి అన్నట్టు ఎప్పుడో వచ్చేది మనం ప్రకృతిని. అంటే మనం ఎంజాయ్ చేయడం అంటే, లేకపోతే ట్రిప్కి వెళ్ళడం అంటే ఎక్కడో ఏదో విహారయాత్రలకు వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం. కానీ నిజంగా మన పుణ్యక్షేత్రాలకు మించి గొప్ప విహారయాత్ర అంటే 2 విధాలుగా కూడా ఉంటాయి అన్నమాట. అన్ని ప్రకృతి ఒడిలో అమరి ఉన్నాయి నిజం చూసుకుంటే, ఏ పుణ్యక్షేత్రం చూసుకుంటే. ఇంక ఇది బయలు వీరభద్రస్వామి అనమాట. ఈయన శ్రీశైలం యొక్క క్షేత్రపాలకుడు. ఇక్కడ టెంపుల్ పైన టెంపుల్ ఏముండదు, బయటే ఉంటుంది. అందుకని ఈయన బయలు వీరభద్రస్వామిగా కొలుస్తాం అనమాట. ఇది శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటే మెయిన్ టెంపుల్కి వెనుక భాగం దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అందరూ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఒకటి ప్లేసుల్లో ఇది ఒకటి అనమాట. ఈయన్ని దర్శించుకోవాలి ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన వాళ్ళు. సాక్షి గణపతి ఆలయం ఒకటి, బయలు వీరభద్రస్వామి ఆలయం ఒకటి, ఇంకా ఇది రుద్రాక్ష మఠం అంట. కానీ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఈ రుద్రాక్ష మఠం అంత ప్రశాంతంగా ఉంది. ఇది చాలా చాలా పాతది. ఎన్నో శతాబ్దం 11వ శతాబ్దంలో నిర్మించారంట ఈ రుద్రాక్ష మఠాన్ని. ఆ ప్రశాంతత వర్ణించలేమన్నమాట. ఆ గుడి లోపలికి అడుగు పెడితేనే ఏదో ఒక పవర్ నిజంగా పట్టి లాగేస్తుంది అన్నట్టు అనిపించింది. ఆ శివయ్యని అలా చూడడం నిజంగా చాలా బాగుందన్నమాట. అదంతా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప మాటల్లో ఇలాంటివి చెప్పలేం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలభాషితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. హర హర మహాదేవ శంభో శంకర. ఏ జన్మ పూర్వపుణ్యమో తెలియదు కానీ ఎంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది. ఇది ఇంకా కాలభైరవుడి యొక్క ఆలయం అన్నమాట. ఇది మా 2వ రోజు. మెయిన్ టెంపుల్లో దర్శనం అయిపోయింది ఉదయం 7:30కి. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాము. మనిషికి ఒక 100 రూపాయల చొప్పున తీసుకున్నారు. ఈరోజు ఒక 5 గుడుల దాకా తిప్పారనమాట ఆటో అతను. నిన్న ఒక 5 టెంపుల్స్ తిరిగాము. ఈరోజు ఒక 5 టెంపుల్స్. మొదటి రోజు ఒక 5 టెంపుల్స్, తర్వాత రోజు ఒక 5 టెంపుల్స్. ఇది కాలభైరవ స్వామి అన్నమాట. కాలభైరవుడు ఎవరా అంటే, కాలభైరవుడు శివుని యొక్క ఒక భయంకరమైన రూపంగా చెప్పుకుంటారు. ఈయన వాహనం వచ్చి చూసారా గుడి అదే అనమాట. పెద్దగా ఏమీ ఆడంబరాలు హంగులు ఏమీ లేవు. ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఉన్నారు. ఆవిడ పేరు చాముండేశ్వరి అమ్మవారు. కాలభైరవుని వాహనం ఏంటంటే శునకం. అందుకనే ఆయన ఆరాధన చేసినప్పుడు శునకానికి ఆహారం ఇవ్వడం అన్నది ప్రధానంగా చేస్తూ ఉంటారనమాట. నల్ల శునకానికి ముఖ్యంగా. ఇంకా కాలభైరవుడు పేరులోనే ఉంది కదండి, కాలభైరవుడు అని. కాలాన్ని శాసించగల శక్తి ఈయనకుందంట. ఈయన్ని భక్తితో కొలిచిన వారికి కాని పని అంటూ ఏదీ లేదు. మనం ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేయాలి అనుకున్న వాళ్ళు ఈయన ఆరాధన చేస్తే దాంట్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయంట. అమ్మవారు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఎలాంటి హంగులు లేవు, ఎలాంటి ఆర్భాటాలు లేవు. భగవంతుడికి నిజానికి మనసే ప్రధానం. మీ మనసే ఆయనకి నైవేద్యం, మీ మనసే ఆయనకి సమర్పణ. నిజం చెప్పాలంటే ఇంకంతకు మించి ఆయన కోరేది ఏమీ లేదు. ఇది ఇంకా మల్లమ్మ కన్నీరు దగ్గర అనమాట. ఇక్కడ ఇది మీరు చూస్తున్నది మల్లమ్మ కన్నీరు దగ్గర బయట. అలా లోపలికి వెళ్తే కాసేపు కూర్చుండిపోయాం. అదంతా తిరిగి వచ్చేటప్పటికి చాలా నీరసాలు వచ్చాయి. మా వాళ్ళు ఎవరికి కూడా ఈ బొట్టు పెట్టలేదు. నేను ఒక్కదాన్ని, ఆ అమ్మాయి వచ్చి తీసుకొచ్చి ఇలా పెట్టేసింది. పెట్టించుకున్నాను. నాకు కూడా చాలా నచ్చింది అనమాట.
పొద్దుట దర్శనం కూడా ఎంత ఎక్సలెంట్‌గా జరిగిందంటే అంత ఎక్సలెంట్‌గా జరిగింది. నిజంగా స్వామివారు అనుగ్రహం. ఎందుకంటే ఆయన దగ్గరకొచ్చాం కదా! ఆయన అన్ని దగ్గరకి తీసుకొని అన్నీ అంటే మేమింత తిరిగొచ్చాక ఆ సత్రంలో పెద్ద జనం కూడా లేరు. అతిథి గృహంలో. ఆవిడేంటంటే మేమెళ్ళొచ్చేటప్పటికి అన్నీ వండి ఒక 3 ఎంతో అయింది ఆ రోజునే. మళ్ళీ మా కోసం ఎదురు చూసి ఆకలితో ఉన్నాం. అప్పటికి వేడి వేడిగా అలా వడ్డిచ్చిందండి. నిజంగా భగవంతుడొచ్చి మా కోసం ఇంత ఏర్పాట్లు చేశాడా? ఇంత బాగానా? ఇంత చూసుకున్నాడా ఆయన? ఆయన దగ్గరకొచ్చినప్పుడు మమ్మల్ని అనిపిచ్చింది. ఇది ఇంకా మల్లమ్మ వాడిన రోకలి అంట. మనసులో ఏదన్నా కోరిక కోరుకొని ఇక్కడ ఈ రోకలి నిలబెడితే ఆ కోరిక తీరేదైతే కనుక ఆ రోకలి నిలబడుతుందంట స్ట్రైట్‌గా. లేకపోతే పడిపోతుంది అంట. నేనైతే ఏమి ప్రయత్నం చేయలేదు. అంతా శివార్పణం అనుకుంటాను నేను. నాకిచ్చేది వాడే, తీసుకునేది వాడే. ఆయనే. ఇంకా ఇంక నేను అడిగేదేముంది? నాకేది కావాలో, ఏమి ఇయ్యాలో ఆయనకి తెలియనిదేముంది? ప్రత్యేకించి కోరికలంటూ ఇది అయిపోవాలి, ఇదే కావాలని ఏమీ లేదు. అందుకని నేను ఇంకేమీ పెట్టాలని నాకు అనిపించలేదు. చూసానంతే. ఎంత గొప్ప భక్తులు అంటే అక్క మహాదేవి ఒకరు, ఈ మల్లమ్మ ఒకరు. ఎక్కడా కూడా ప్రతిష్ఠించి గర్భగుడిలో భక్తుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించరు అంటారు. కానీ వీళ్ళ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించబడి ఉంటాయంట. శ్రీశైలం మెయిన్ గుమ్మం దగ్గర ఏదో చెప్పారు. మీరు వెళ్తే కనుక నేను అంటే నాకు దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత చెప్పారు కాబట్టి నేను అంతగా పరిశీలించలేదు. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా చూడండి. శివారాధన ఎక్కువగా చేసే వాళ్ళకి కలిగే ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, నీలో ఉన్న శివుడు మేల్కుంటాడు. నిజం చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ ఆయనే ఉన్నాడు. అణువణువు ఆయనే ఉన్నాడు. తెలుస్తుంది మనకి ఆ పవర్. మన ఈ శరీరమే శివస్వరూపంగా మనం భావించడం అన్నది మొదలు పెడతాం. అది మనకు కూడా తెలియకుండానే. అది అన్నమాట గొప్పతనం. అక్కడంతా ఆ రోజు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. మరి రోజు చేస్తారో లేకపోతే వారానికి ఒక రోజు చేస్తారో తెలియదు కానీ, ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే, మేము లాస్ట్‌గా వచ్చాము ఈ టెంపుల్‌కి. ఈ టెంపుల్ పేరేంటి అన్నది నేను మర్చిపోయాను. అక్కడ శివలింగం ఉంది, సాధువు గారు ఉన్నారు, అందరూ ఉన్నారంతే. ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పెద్దగా ఎవరు జనాలు లేరు. మనమే ఆయనకి పూజ చేసుకోవచ్చు. అక్కడ నీళ్ళున్నాయి. కాసన్ని నీళ్ళు ఆయనకి సమర్పించుకుని, ఈరోజు సోమవారం కూడా అయ్యో నేను అభిషేకం చేసుకోలేకపోయాను బాధపడ్డాను. కానీ ఆ లోటు లేకుండా అయిపోయిందనమాట. ఇక్కడ చేసేసుకున్నాం. ఇంకా దగ్గర చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. మేము వెళ్ళింది వేసవికాలం కదా, మరి చాలా ఎండలు. ఇది శివాజీ మహారాజ్ మ్యూజియం. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకొక వీడియో అప్లోడ్ చేయాలి. అది అక్క మహాదేవి గుహలు అనమాట. నెక్స్ట్ రోజు 3వ రోజు.